బిగ్ బాస్ ఫైనల్లో ఎవరు విన్ అవుతారు? నేనైతే ఒక తెలుగువాడిగా మన కళ్యాణ్ జవాన్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్కి ఓటింగ్ బాగా ఉందని నాకు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. మరి చూడాలి. ఈరోజే కదా ఫినాలే, December 21 సండే. సో నేనైతే మనస్ఫూర్తిగా కళ్యాణ్ రావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఎమ్మాన్యుల్, సంజన ఇద్దరు అవుట్ అయిపోయారు. ఎమ్మాన్యుల్కి 4th ప్లేస్ వచ్చింది మా ఫ్రెండ్కి, సంజన కన్నడిగాకి 5th ప్లేస్ వచ్చింది. టాప్ 3లో మన డీమ్యాన్ పవన్ ఉన్నారంట. ఓటింగ్ పరంగా అయితే మాత్రము కళ్యాణే ఉన్నాడని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? మీ జర్నలిస్టులు మీకు అలాగే వచ్చిందా రిపోర్టు? మారింది ఏమైనా? అంటే లేడీ వాళ్ళు ఎవరు కాలేరు కదా, తనుజ అయితే బాగుంటుంది అని అంటున్నారు. మన తెలుగు వాళ్ళు అయితే బాగుండేది. మన తెలుగు వాళ్ళు చాలామంది బాగా ఆడారు కదా. దమ్ము శ్రీజ కావచ్చు, దువ్వాడ మాధురి కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. సో వాళ్ళలో ఎవరైనా విన్ అవ్వాలని నేను అప్పట్లో కోరుకున్నాను. కాకపోతే నాగార్జున మొత్తం తెలుగు వాళ్ళందరినీ బయటికి తోసేసాడు, మహిళల్ని. కన్నడిగాస్ని ఎంచుకున్నాడు టాప్ 5లో, సంజనాని అలాగే తనుజ గౌడ అని. సో నేనైతే మాత్రం జవాన్ కళ్యాణం రావాలనుకుంటున్నాను. సిక్కోలు ముద్దు బిడ్డ రావాలని కోరుకుంటున్నాను. అంటే మన తారుమారు తనుజకి ఛాన్స్ చెప్పలేం. మరి ఓటింగ్ పరంగా అయితే ఈయనే టాప్లో ఉన్నాడు, ఈయనే వస్తాడని అక్కడ మాకు కొంతమంది ఉన్నారు. మా టీవీలో వర్క్ చేసేవాళ్ళు, అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ లేదు సత్య గారు ఈయనే టాప్లో ఉన్నాడని చెప్పారు. కానీ చూడాలి, లాస్ట్ మూమెంట్ వరకు కూడా చూడాలి కదా ఏమవుతుంది అంది. ఈరోజు 7 o'clock అంట ఫినాలే. టాప్ 5లో ఎవరైనా డబ్బులు తీసుకుని వెళ్తారా అని అనుకుంటున్నా? లేదు, డిమాండ్ పవన్ అలాగ ఆశపడి వెళ్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన కూడా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు, తణుకు నుంచి. ఆయనకే సూట్ కేసు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయి తీసుకోవడనే నేను అనుకుంటున్నాను. అంటే కళ్యాణ్ విన్ అయితే ఏమన్నా డబ్బులు పేదవాళ్ళకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఆయన కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కదా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఆయన. దువ్వాడ మాధురి గారు కూడా మనం చూసారు కదా, హాస్పిటల్లో వెళ్ళి శ్రీకాకుళం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో చాలామందికి డబ్బులు ఇచ్చారు. అలాగే వీళ్ళు మొత్తం ఇచ్చేమని నేను చెప్పలేదు. వాళ్ళకు ఒక 40-50 లక్షలు వస్తే 10 లక్షలు పేదవాళ్ళకి హెల్ప్ చేసినా కానీ సంతోషమే కదా. అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా ఉన్నోళ్ళేనా? ఏమైనా బిగ్ బాస్ లేదు, అందరూ కష్టపడి ఆడారు. కాకపోతే టాప్ 5లోకి మాత్రము నేనైతే సుమన్ శెట్టి వెళ్తాడు అనుకున్నాను. సుమన్ శెట్టి కూడా నాకు ఫ్రెండే, బయట తెలుసు బాగా. అలాగే దువ్వాడ మాధురి వెళ్తుంది అనుకున్నాను, రీతు చౌదరి కూడా వెళ్తుంది అనుకున్నాను. ముగ్గురిని కూడా బయటికి పంపించేశారు. అది బిగ్ బాస్ ఫైనల్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నిన్న అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తారంటే నాకు ఏం టాక్ వచ్చిందంటే కళ్యాణ్ విన్ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు అలా ఏమంటారు అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. జై జవాన్ జై కిసాన్ ప్రతి ఒక్క నోట్ల ప్రతి ఒక్క మాట కళ్యాణ్ పాల విన్ అవుతారు అని అంటారు. బయట ఇది మన నిన్న కొన్ని ఫ్యామిలీస్ బయటకు వచ్చాయి గేట్ బయట నుంచి. మన డేమన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ, కళ్యాణ్ కానీ, తనుజ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తము బిగ్ బాస్లో ఉన్న కంటెస్ట్ మొత్తము ఫ్యామిలీస్ బయటకు వచ్చాయి. వాళ్ళందరూ అంటే ఏమంటారు అంటే కళ్యాణ్ పాల విన్ అవుతారని అంటారు. ఎందుకంటే తనకి జాబ్ ఉంది. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ ఈ టాప్ పొజిషన్ విన్నర్ అవుతుంది కదా, దానికి కారణం ఎవరంటే ఓన్లీ మన తనుజనే. తనుజ కళ్యాణ్కి చాలా సాక్రిఫైస్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కళ్యాణ్కి జాబ్ ఉందండి, ఆర్మీ జాబ్ ఉంది. తను బయటకు జాబ్ సంపాదిస్తుంటే ఇప్పుడు తనకి చాలా డబ్బు వస్తుంది. బిగ్ బాస్ ఎందుకు, బిగ్ బాస్ కప్ ఎందుకు ఇస్తాను? బిగ్ బాస్ కప్ ఇవ్వద్దు కదా, అవసరం లేదు. దానికి కప్పు లేకపోయినా ఆయన బయట బతుకోవచ్చు సింపుల్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇక్కడ రావడము తనుజనే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అంటే లేడీ విన్నర్ ఎవరు కాలేరు కదా ఇంతవరకు, మరి తనుజ అయితే బాగుంటుంది కదా. చెప్పలేమన్నా, ఇది ఇప్పుడు ఆడియన్స్ చేతిలో ఉంటుంది. లాస్ట్ ఇప్పుడు ఇంకా 1 గంట 2 గంటల టైం ఉంది. ఎవరు విన్ అయితే అది మనం చెప్పలేము. నా ఒపీనియన్ అయితే లేడీస్ విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. లేడీస్ సింగం టైగర్ ఈ సీజన్ 9 విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఏమన్నా తారుమారు ఉంది ఇప్పుడు కళ్యాణ్ అంటున్నావు కదా, మరి తారుమారు నిన్న నా ఒపీనియన్ ఏంటంటే నిన్న ఆడికి వెళ్ళాను. నేను ఆడికి వెళ్తానంటే కళ్యాణ్ పాల పేరు అయితే విన్నా. కాకపోతే మళ్ళీ ఏమో తారుమారు ఓటింగ్ కావచ్చు, అక్కడికి డిస్మెంట్ ఏమైనా కావచ్చు. అయితే నాకు తెలిసి నాగన్ సార్ తనుజని విన్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది అనుకుంటారా? వాళ్ళిద్దరి మధ్యలో రన్నర్ విన్నర్ అన్న కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరుట్లనే. ఇమాన్యుల్కి 4th ఫైనల్ ఇచ్చారు. ఆ 4thనే మనకి ఎలిమినేట్ చేశారు. తర్వాత డెమోన్ పవన్ మన బాహుబలి ఉన్నాడు కదా, బాహుబలి ఇక మనడు బిగ్ బాస్ హౌస్లో కన్నాలు చూపించుకుంటా గేమ్స్ బాగా ఆడాడు. మనకి నేను స్టార్టింగ్ విన్నర్ అయితే అనుకున్నా, కాకపోతే అవ్వలేదు. మనడు ఆ ఛాన్స్ కోల్పోయాడు. 3rd ఫైనలిస్ట్ మనడు ఇమాన్యుల్, 4th ఫైనలిస్ట్, 5th అయితే సంజన. డెమోన్ పవన్ అయితే ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాడు. అందరు కరెక్టే అంటారా ఏమన్నా, లేకపోతే మాటి వాళ్ళే ఇంతవరకు ఉంచారంటారా? లే మాటి వాళ్ళు అయితే లేదన్న, టాప్ 5 అంతా కరెక్టే. ఎందుకంటే అందరు గేమ్ ఆడి అందరు కష్టపడి టాస్క్లు బాగా ఆడి ఇంపార్టెంట్గా వచ్చారు పైకి. కాకపోతే సంజన ఒకటి నాకు ఫేక్ అని అనిపిస్తుంది. సంజన ఇప్పుడు టాప్ 5 దాకా ఉండాల్సిన అవసరం లేదు. సుమన్ శెట్టి ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు సంజనను బిగ్ బాస్ వాళ్ళే ఆడిపించారంటారా?
బిగ్ బాస్ వాళ్ళు కాదు కాకపోతే ఏంటంటే సంజయ్కి కొంచెం ఎమోషనల్ కానీ గేమ్ కానీ ఇమాన్యుల్కి సపోర్ట్ ఉంటాయని మన సంజయ్ని బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యులే ఉంచుకున్నాడు. లేకపోతే సంజయ్ ఫస్ట్ వీక్ అది ఇది 3వ వారంలో హెల్మెట్ అయి స్టేజ్ మీకు వెళ్ళింది. సంజన కోసం ఇమాన్యుల్ తన క్యాప్టెన్సీ త్యాగం చేసిండు. అందుకే ఇమాన్యుల్ సంజన కోసం ఇమాన్యుల్ ఉన్నాడు. ఆ ఇమాన్యుల్ కోసం సంజన ఉంది. కళ్యాణ్ విన్నర్ అవుతే ఆ డబ్బులు దానికైనా ఇస్తే బాగుంటుందా తినవాడు? ఇంకో ఒకటి చెప్తుంటే రానా, చెప్పి ఎవరు చేయరో చెప్పుకున్న చేస్తాడు. నాకు తెలిసి కళ్యాణ్ డబ్బులు వస్తున్నారంటే కప్పు గెలిచిన డబ్బులు వస్తున్నారంటే కొంతమంది సాయం చేస్తాడు, కొంతమంది సాయం చేయడు. ఎందుకంటే తన ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, తన ఇల్లుకే మొత్తం మిగుతాడు. ఎవరైనా ఆపదలో ఉంటే చెప్పలేము, ఆపదలు ఉంటే ఆదుకుంటాను నేను అనుకుంటాను. పల్లవి ప్రశాంత్ పోయినసారి డబ్బులు గెలుచుకొని మనడు ఎంతో ఒక 25%కి సాయం చేసిన అంతే. మా కళ్యాణ్ కూడా సేమ్ అదే సింపతి కోసం ఇప్పుడు విన్నర్ అయితే సేమ్ అదే పల్లవి ప్రశాంత్ ఎట్లా చేసిండో కళ్యాణ్ సేమ్ అదే చేస్తానని అనుకుంటున్నాను.